లాస్ ఏంజల్స్ నుంచి బయలుదేరిన బోయింగ్ విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే లెఫ్ట్ సైడ్ ఇంజిన్ అంటుకుంది. అది గమనించి ఒక యూట్యూబరు ఇలాంటివన్నీ సినిమాలు ఫిల్మ్ తీస్తూ ఉంటాడు కాబట్టి అతను చూసి అతని యొక్క ఫిల్మ్ యూట్యూబ్లో వైరల్ అయ్యేటప్పటికి అక్కడ వాళ్ళు గమనించి వెంటనే ల్యాండ్ చేశారు. కానీ ఈ బోయింగ్ విమానాన్ని వెస్ట్రన్ మీడియా, వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ లేకుంటే రౌటర్ ఏజెన్సీ కానీ ఇవన్నీ కూడా కాపాడుతున్నాయి. అదే మన దేశంలో వచ్చేటప్పటికి ఈ బోయింగ్ విమానంలో ఇంజిన్లో ప్రాబ్లం ఏమీ లేదు, కేవలం సబర్వాళ్ళు తనకున్న సమస్యలతోనే ఇతను కావాలని ఆత్మహత్య చేసుకుందామని చెప్పి విమానాన్ని గుర్తించేశారని చెప్పి తప్పుడు రాతలు రాస్తున్నారే. సిగ్గు తెచ్చుకుంటారా? ఇప్పటికైనా ఆ విమానం ఏంటి 24 సంవత్సరాల విమానాన్ని మీరు వాడుతూ ఉంటారు. అమెరికాలో పెద్ద సో గ్రేట్ అని చెప్పుకునే మీరంతా కూడా సిగ్గుండాలి. ఇప్పటికైనా పూర్తి దర్యాప్తు చేసి ఆ బోయింగ్ విమానాలు అన్నింటినీ ఆపేయాలి, వాడటం ఆపేయాలి, తప్పు ప్రొడ్యూస్ చేయడం ఆపేయాలి. దానికి సరైన పథకం ప్రకారం చేసిన తర్వాతే దాన్ని తిరిగి వాడాలని ఆ ప్రజలందరూ కోరుకుంటున్నారు.